వచ్చింది సౌండ్. ఎలా ఉన్నారు అబ్బాయిలు? అది ఈ ఎనర్జీ ఇలాగే ఉండాలి. ఏమన్నా వినిపించింది. మీరు శ్రీముఖి శ్రీముఖి అని పిలవడం, మీరు పిలిచిన వెంటనే నేను రాకపోవడం అది జరగదు. కాబట్టి మీ అందరి కోసం, మన గుంటూరు వాళ్ళందరి కోసం వచ్చేసాను. ఎలా ఉన్నారు? సూపరా? అది సూపర్ ఎనర్జీ అమ్మ. అక్కడైతే మన వాళ్ళు కూడా తగ్గద్దు. ఇటువైపు హలో. బ్యాక్ బెంచర్సే కాకుండా ఫ్రంట్ రోలో కూర్చున్న పెళ్ళైన జంటలు, లేదా పెళ్ళి కాబోతున్న జంటలు, లేకపోతే పెళ్ళిడికి వచ్చిన జంటలు ఎవరన్నా ఉంటే ఇగో ఇక్కడ కూడా హాయ్ చెప్పొచ్చు. హలో యవ్వా, అక్క, ఆంటీ, పిన్ని, చెల్లెమ్మ, హాయ్. మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాదు. టీవీలో వస్తున్నావు నువ్వు. ఇటువైపు పిల్లలు. ఓకే, సో వెంకీ మామ చూసారా? అది సో వెంకీ మామ చూసిన వాళ్ళందరికీ మా వెంకీ మామ టీం తరపు నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందుకే వెంకీ మామ విజయోత్సవం జరుపుకోవడానికి మేము వచ్చేసాము మనందరి గుంటూరుకి. అబ్బాయిలు అమ్మాయిలు ఒకటే చెప్తున్నాను, గుంటూరు బోల్కే ఎక్ షహరే. ఈరోజు మీరు ఇక్కడ చప్పట్లు కొట్టి గోల చేస్తే ఆ సౌండ్ మాకు మా హైదరాబాద్ వరకు అండ్ అలాగే ఏపీ తెలంగాణ మొత్తం వినిపించాలి. ఏమన్నా సూపర్. అవును, ఇంకా మీ వాళ్ళందరూ, మీ ఫ్రెండ్స్ అందరూ రాలేరా? మన వెంకీ మామ అండ్ అలాగే అల్లుడు వచ్చేసేంత వరకు ఇంకా చాలా మంది కూడా రావాలి. కాబట్టి అర్జెంటుగా ఫోన్లు చేసేసేయండి వాళ్ళందరికీ. వీలైనంత తొందరగా మనం ఈ విజయోత్సవాన్ని జరుపుకుందాము. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓటీ ఈవెంట్స్ ప్రెజెంట్స్ వెంకీ మామ విజయోత్సవం పవర్డ్ బై డ్రీమ్ షెల్టర్స్, బిగ్ సి, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అండ్ విజేత సూపర్ మార్కెట్. అండ్ అలాగే మ్యూజిక్ ఇస్ అవుట్ ఆన్ ఆదిత్య అండ్ యూట్యూబ్ శ్రేయస్ ఛానల్లో లైవ్గా చూస్తున్నారు. అండ్ ముఖ్యంగా టీవీలోని వాళ్ళందరూ TV9, TV1, NTV అండ్ వనితాలో లైవ్ చూస్తున్నారు. సో మీ అందరికీ తెలిసినట్టు సురేష్ బాబు ప్రొడక్షన్స్ అండ్ అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేష్ బాబు గారు అండ్ అలాగే TG విశ్వప్రసాద్ గారు నిర్మాతలుగా, మన బాబీ, పవర్ఫుల్ డైరెక్టర్ బాబీ గారి దర్శకత్వంలో ఒక వెంకీ మామ అండ్ అలాగే చైతన్య అల్లుడు కాంబినేషన్లో రాశి కన్నా పాయల్ రాజ్పూత్ జంటగా మన ముందుకి రీసెంట్గా December 13th రోజు రిలీజ్ అయిన సినిమా వెంకీ మామ. అండ్ దీన్ని బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైన్గా మీ అందరూ మాకు ఆ గిఫ్ట్ని ఇచ్చినందుకు 2019లో అతి త్వరలో న్యూ ఇయర్కి వెళ్ళబోతున్నాము. సో దీన్ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రతి ఒక్క ప్రేక్షక దేవుడికి, ప్రేక్షక అభిమానికి మా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. సో మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ నేనే చేశాను అబ్బాయిలు, ఖమ్మంలో చేశాము. సో ఖమ్మంలో చేసినప్పుడు ఎలాగైతే రెస్పాన్స్ ఉండిందో, మీరు దీన్ని బ్లాక్ బస్టర్ చేయాలి అని అన్నామో, గుంటూరు విజయోత్సవం అంటే సక్సెస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి మాత్రం మా గుంటూరుకే వద్దాని అనుకున్నాము. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాము. బట్ అన్నిటికంటే ముందు శ్రీముఖి వచ్చిన తర్వాత నెక్స్ట్ రాబోయేది ఒక అద్దరిపోయే పర్ఫార్మెన్సే ఉండాలి. కాబట్టి ఒక అద్దరిపోయే డ్యాన్స్ నెంబర్, ఒక సూపర్ డూపర్ మెడ్లీ పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గ్లోబల్ డాన్స్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ గ్లోబల్ డాన్స్ టీమ్. కమ్ ఆన్ గుంటూరు. అబ్బాయి నవీను అదరగొట్టేసావు, సూపర్ ఎనర్జీ. సో నాగ చైతన్య ఫ్యాన్స్ అందరూ హ్యాపీయా? అదిగో అక్కడ నుంచి ఒక అబ్బాయి నాకు ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడు మీ అందరికీ. సో మా వెంకీ మామ ఫ్యాన్స్ అందరూ హ్యాపీయా? అది సో అద్దరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు మా గ్లోబల్ డాన్స్ టీమ్. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటూ మొదలెట్టేద్దామా మన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్. సో వెంకీ మామ అనే ఈ సినిమాని బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైన్ చేసినందుకు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఎస్, ఓటీ ఈవెంట్ ప్రెజెంట్స్ వెంకీ మామ విజయోత్సవం పవర్డ్ బై డ్రీమ్ షెల్టర్స్, బిగ్ సి, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అండ్ విజేత సూపర్ మార్కెట్. లైవ్ చూస్తున్నారు TV9లో, NTVలో, వనితాలో అండ్ TV1లో. సో మన మెయిన్ స్పాన్సర్స్ డ్రీమ్ షెల్టర్స్. ఈరోజు అంటే సింహాచలానికి చాలా దగ్గరగా ఊటీ డార్జిలింగ్ని మరిపించేలాగా 40 acres ల్యాండ్లో ఒక సూపర్ లేఅవుట్, వైజాగ్లో #1 లేఅవుట్ గేటెడ్ కమ్యూనిటీని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికైతే 8 వెంచర్స్ స్టార్ట్ అయ్యాయి అండ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు డ్రీమ్ షెల్టర్స్. సో ఇప్పుడు ఈ సినిమాని ఇంత సూపర్ హిట్ చేసి బ్లాక్ బస్టర్ చేశారు కాబట్టి అసలు మీ రెస్పాన్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి మీ దగ్గరికి మేము వచ్చేస్తున్నాము. సో మీతో మాట్లాడడానికి నేను ఇక్కడ నుంచి సిద్ధంగా ఉన్నాను అండ్ కింద నుంచి కావ్య సిద్ధంగా ఉంది. సో కావ్య, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. సో యా, మా వెంకటేష్ గారు, నాగ చైతన్య గారు ఒక్క స్క్రీన్లో కనబడటమే మనకెంతో పండగగా ఉంది.
ఆ స్క్రీన్ బాబీ గారి స్క్రీన్ ప్లేలో ఎంతో విజయంగా బ్లాక్ బాస్టర్ ఫంక్షన్ మా గుంటూరులో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. కాబట్టి ఒక్కసారి గట్టిగా అందరూ వేసుకుంటే సో మా వాళ్ళందరూ మాట్లాడాలని సిద్ధంగా ఉన్నారు. అందరి దగ్గరికి రాలేను, బట్ ముందుగా మా గుంటూరుకి ఎంతో సుపరిచితులైనటువంటి, ముఖ్యంగా ఈరోజు మా వన్ ఆఫ్ ద స్పాన్సర్ అయినటువంటి రవిశంకర్ గారు ముందు మీ మాటలతోటి మొదలుపెట్టి వాళ్ళందరి మాటలు తెలుసుకుంటాను నేను. సో సార్, ఎలా ఉంది మూవీ? మూవీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా యాస్టీజ్ వెంకటేష్ గారి లాగే ఉన్నారు. అవును, ముఖంలో ఆ కళ కనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో వచ్చేసినానబ్బా కాతయ్య, నేను రావాలంటే ఈ సౌండ్ నాకు అసలు సరిపోవట్లేదు. అబ్బాయిలు ఒక్కసారి వేసుకోండి. కమ్ ఆన్, ఏం ఎక్సైట్మెంట్ తో ఉన్నారు, మాట్లాడతారా? అది తమ్ముడు ఈరోజు టాబ్లెట్లు వేసుకోలేడు. అది సూపర్. సూపర్. ఒకసారి మైక్ ఆయనకి ఇచ్చేసాయి. ఇదిగో ఇగో నాగసారి సినిమా చూసామండి, మా చైతన్య అలాంటి సినిమా చేస్తాడని కళ్ళవడని కూడా. తమ్ముడు నువ్వు మాట్లాడేది మాకు క్లియర్ గా వినిపించాలంటే నువ్వు అరవద్దు. మొట్టమొదటిసారి ఆ. ఎంకి మా సినిమా చూసాం. చూసావు. చైతు బాబు ఇలా చించుతాడని మేము ఏ రోజు కూడా ఊగించుకోవాలా. ఆ. జై చైతు, జై చైతు. మామకు తగ్గ అల్లుడు. అది మనోళ్ళు బాగా ఎనర్జీగా ఉన్నారు. అది సూపర్. నెక్స్ట్ సరైన మాట చెప్పారు. ఒక్క నిమిషం, ఇక్కడ గర్ల్స్ కూడా ఉన్నారు కాబట్టి Hey, girls. కమ్ ఆన్, నేను అటు రాలేను, మాట్లాడరా? గర్ల్స్ అయితే అంటే ఒక బ్యాచులర్ హీరో అయితే మాట్లాడతారు. మా వెంకీకి పెళ్లి అయిపోయింది అండ్ అలాగే మా నాగ చైతన్యకి పెళ్లి అయిపోయింది కాబట్టి. అమ్మా నీ పేరు? నైని. అబ్బాయి ఎంతసేపు నవ్వుతావే మాట్లాడేవన్నా? అమ్మో సిగ్గు, ఇంతకీ ఆ సిగ్గు ఎవరి కోసం? నన్ను చూసి సిగ్గుపడుతున్నావు ఏంది? అబ్బో, చైతు కోసమా? ఎక్కువ సిగ్గుపడకు, సమంత కూడా చూస్తుంది ఈ ప్రోగ్రామ్. మరి చైతు గురించి ఏదైనా రెండు మాటలు. నిన్ను చూస్తుంటే చైతుకు ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉన్నట్టున్నావే. అయిపోయింది, కూర్చున్నది కావ్య ఆమె. లే నువ్వు, నైని మాట్లాడబ్బా. ఇగో ఇట్లా సిగ్గుపడితే నీకు పెళ్ళి అయినట్టే. రేపటి రోజు పెళ్ళయిందా ఇంతకి నీకు? ఇంకా అయినట్టే. చెప్పు, చైతన్య గారు చూస్తున్నారు, ఏదైనా ఒకటి మాట్లాడు. నాకు చైతన్య గారు అంటే చాలా ఇష్టం. ఓకే. అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్ ని. ఓకే. ఒక అంతే. ఒక ఆ పాట రెండు మాటలు. నైని ఒక పాట పాడు. కోకా కోలా పెప్సీ ఈ మామ అల్లుడు సెక్సీ. కష్టం. యా, చాలా సైలెంట్ గా చక్కగా టాలెంట్ గా ఉన్నారు కాబట్టి ఈయన మాట్లాడతారని నమ్మకం నాకుంది. ఇంతకీ మీ పేరు? చిన్ని గారు. నిజంగా చిన్నగానే ఉన్నారు. ఓకే సరే, సినిమా చూసారా? 6 times చూసాం. 6 సార్లు చూసారా? ముచ్చటగా అర డజన్ సార్లు. ఎందుకు సార్? అర్థం కాక చూసారా లేకపోతే నచ్చి చూసారా? కాదు చైతు బాబు డైరెక్ట్ ఫ్యాన్. ఓ సూపర్. చైతన్య. అరే మా వెంకి మామ ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు ఒకసారి? జై చైతు బాబు. అది ఓ మై గాడ్. చిలకలూరుపేట టౌన్ వైడ్ నాగ చైతన్య ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అండి. బాబులకే బాబు చైతు బాబు. మరి మా విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఎవరు మాట్లాడరా? అందరూ వెనకున్నారా? పాపం, నాకు వీలైతే నేను అక్కడి వరకు వచ్చి మాట్లాడదామని మాట్లాడతారా? అనుకున్నాను. మీకోసం ఇక్కడ దాకా వచ్చా. హలో హలో. వెంకటేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఆ వెంకటేష్ గారు కుమ్మేశారు ఈ సినిమాలో. సూపర్. మల్టీ స్టార్ కింగ్ విక్టరీ వెంకటేష్. సింగిల్ అండ్ గణేష్. వి అగ్రీ. మల్టీ స్టార్ కింగ్ మా విక్టరీ వెంకటేష్ గారే. నిజమే, మల్టీ స్టార్ అనగానే అసలు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలను స్టార్ట్ చేసింది మా వెంకి మామ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వెంకి మామ. ఇటువైపు మాట్లాడాను, బట్ అటువైపు వాళ్ళతో ఒకరిద్దరితో అయినా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అటువైపు వాళ్ళు కూడా మాట్లాడడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు కాబట్టి. అబ్బో ఎంత ప్రేమగా పిలుస్తున్నారో. ఓకే, మాట్లాడే వాళ్ళు మీరు కూడా కొంచెం ముందుకు రండి. కాదు లోపలికి రాలేను కదా. అబ్బాయిలు, మనం వెంకి మామ గురించి మాట్లాడుకున్నాము, నాగ చైతన్య గారి గురించి మాట్లాడుకున్నాం కదా. మరి మన రాశి ఖన్నా, పాయల్ రాజ్పూత్, సంవత్సరానికి ఒక్కసారి సంకురాత్రి వస్తుంది, కానీ విక్టరీ వెంకటేష్ వచ్చిన రోజే నిజమైన సంకురాత్రి. జై దగ్గుబాటి. జై దగ్గుబాటి. అలనాడు సంక్రాంతి, ఈ రోజు వెంకీ మామ. అది
తమ్ముడు 13వ తారీఖు డిసెంబర్ ఆ, వెంకటేష్ బాబు బర్త్డే. ఎస్ మాకు 2 పండుగలు. జై దగ్గుబాటి, జై విక్టరీ, జై విక్టరీ, జై విక్టరీ. వద్దు అన్న ఏమో అయ్యేటట్టున్నది నీకు ఆపేద్దాం. ఓ మై గాడ్, ఇంత డై హార్ట్ ఫ్యాన్స్ ఇక్కడ నేను ఉండటం Yes. కొంచెం మరి కష్టమే. కావ్య థ్యాంక్ యూ సో మచ్ వచ్చేసాయి. ఎందుకంటే ఈ రెస్పాన్స్ మీ నుంచి తెలుసుకుంటూ ఉంటే మరికొద్ది సేపట్లో మా వెంకి మామ అండ్ అలాగే చైతన్య అల్లుడు వస్తున్నారు కాబట్టి వాళ్ళు లైవ్ లో చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ సినిమాని బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశారు అండ్ ప్రొడక్షన్ వైజ్ చూసుకుంటే సురేష్ ప్రొడక్షన్స్ అండ్ అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఒక సూపర్ డూపర్ రిచ్ ఫిల్మ్ ఇది. సో సురేష్ ప్రొడక్షన్స్ కి సంబంధించిన ఏవీని ఒకసారి చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద ఏవీ ప్లీజ్? సురేష్ ప్రొడక్షన్స్ 100కు పైగా సినిమాలు నిర్మించిన చరిత్ర, ఎంతో మందిని తెరకు పరిచయం చేసిన ఘనత, విలువలకు కట్టుబడిన నిర్మాణ నడత, ఇవన్నీ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారి సొంతం. కీర్తిశేషులు రామానాయుడు గారు వేసిన బాటలో నేటితరం అభిరుచులను అనుసరిస్తూ విజయవంతంగా దూసుకుపోతున్న నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. కథ విన్నప్పుడే దాని రేంజ్ ఏంటో ఊహించి విజయాన్ని ఫిక్స్ చేసుకుంటారు సురేష్ బాబు గారు. తండ్రి కోరికను తీర్చేలా తమ్ముడు వెంకటేష్, అల్లుడు నాగచైతన్యలతో వెంకీ మామ సినిమాను భారీ అంచనాల మధ్య నిర్మించారు. కథ కథనాల్లో జాగ్రత్త తీసుకుని ఇప్పుడు భారీ విజయాన్ని అందుకున్నారు. అల్లుడు కెరియర్లోనే బిగ్ కమర్షియల్ సక్సెస్ ఇచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్ కు విజయాలు కొత్తేమీ కాదు, కానీ వెంకీ మామ సక్సెస్ మాత్రం మరింత కిక్కిస్తుంది. ఇలాంటి విజయాలు మరెన్నో అందుకోవాలని ఆశిస్తూ కంగ్రాచ్యులేషన్స్. ఇద్దరు మామూలు కలిసి నాకు ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూపించారు, నాకు నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ ప్రొడక్షన్స్, సురేష్ బాబు గారు. సో సురేష్ ప్రొడక్షన్స్ అనే సంస్థ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన సినిమాలు రిలీజ్ అయ్యాయి అండ్ అలాగే వెంకీ మామ కూడా ఒక అద్భుతమైన సక్సెస్ని అందుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఈ సినిమాలో సురేష్ ప్రొడక్షన్సే కాకుండా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ గారు కూడా ఒక నిర్మాత. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి కూడా ఒక ఏవీ సిద్ధంగా ఉంది, చూసేద్దాం. ఏవీ ప్లీజ్. సినిమా నిర్మాణం అంటే వ్యాపారంలో చూసేవారు కొందరు, కానీ మూవీ ప్రొడక్షన్లో ప్యాషన్గా ఫీల్ అవుతారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు. విదేశాల్లో వ్యాపారాలతో బిజీగా ఉన్నప్పటికీ సినిమా మీద మక్కువతో నిర్మాణంలోకి అడుగుపెట్టారు. తొలి నుంచి విలక్షణ కథల వైపు అడుగులేశారు. గూఢాచారి సినిమాతో పెద్ద సక్సెస్ అందుకున్నారు. కమర్షియల్ హంగులు మాత్రమే కాదు, ఆడియన్ని కనెక్ట్ చేసే కథ ఉండాలని నమ్ముతారు విశ్వప్రసాద్ గారు. సహ నిర్మాత వివేక్ కూచిభట్ల గారి సహకారంతో ఓ బేబీ లాంటి విజయవంతమైన సినిమా అందించారు. ఇప్పుడు మరోసారి సురేష్ సంస్థతో కలిసి వెంకీ మామ లాంటి బిగ్ కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. త్వరలో ఇంట్రెస్టింగ్ నిశ్శబ్దం మూవీతో రాబోతున్నారు. సక్సెస్ రన్ కంటిన్యూ చేయాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టీజీ విశ్వప్రసాద్ గారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ టీజీ విశ్వప్రసాద్ గారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి థ్యాంక్ యూ చెప్పుకున్నాము. సో ఒక సక్సెస్ అయితే వచ్చేసింది. నిశ్శబ్దం అనే మూవీ కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నాము. మరి ఇప్పుడు అబ్బాయిలు, ఇప్పుడు రెస్పాన్స్ మామూలుగా ఉండద్దు. ఎందుకనంటే ఈ సినిమా మీ అందరితో పాటు అటు ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడితో పాటు మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చూడడం జరిగింది. ఇంతకీ మన చిరంజీవి గారి సినిమా చూసిన తర్వాత ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. కెన్ వి హ్యావ్ ద ఏవీ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు? మా ఫ్యామిలీ అంతా కలిసి వెంకిమామ సినిమా చూడడం జరిగింది. మాకు బాగా నచ్చింది. నచ్చడం కాదు, ఎంతో బాగా ఎంజాయ్ చేశాం. దానికి ప్రధానమైన కారణం మిత్రుడు వెంకటేష్. తన స్టైల్ ఆఫ్ కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్ సీన్స్ తోటి బాగా రాణించి మెప్పించి ఒప్పించడమే కాకుండా చాలా కాలం తర్వాత యాక్షన్ సీక్వెన్స్లో కూడా వావ్ అనిపించింది. సో చెప్పాలంటే ఇది వెంకటేష్ గారికి టైల్డ్ మేడ్ క్యారెక్టర్. ఆ రకంగా అద్భుతంగా నటించి ఈ సక్సెస్కి ప్రధానమైన కారణం అయినటువంటి వెంకటేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మామూలు తగ్గ అల్లుడుగా నాగచైతన్య కూడా తను మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తోటి చాలా చక్కగా ఈ సినిమాకి తన సహకారం అందించాడు. సక్సెస్లో తను భాగస్వామి అయ్యాడు. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి డైరెక్టర్ బాబీ. తన స్టైల్ ఆఫ్ టేకింగ్
ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే తోటి ఆద్యంతో పట్టు సడలకుండా బిగువుగా తీసుకువెళ్ళి శభాష్ అనిపించాడు. అక్కడే ప్రాపర్ పొజిషన్స్ ఇవ్వాలి. ఆ రకంగా ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మా మెగాస్టార్ చిరంజీవి గారికి. సో ఆయన రెస్పాన్స్ వినడం జరిగింది. అండ్ అలాగే ఈరోజు గుంటూరుకి రావడానికి ముఖ్య కారణం మీ అందరి రెస్పాన్స్ కూడా. ఈ సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. సో ఓటీ ఈవెంట్ ప్రెజెంట్స్ వెంకీమామ విజయోత్సవం పవర్డ్ బై డ్రీమ్ షెల్టర్స్, బిగ్ సి, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అండ్ విజేత సూపర్ మార్కెట్. లైవ్ చూస్తున్నారు టీవీ9లో, ఎన్టీవీలో, టీవీ1లో అండ్ అలాగే వనితాలో. అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా చూస్తున్నారు శ్రేయస్ మీడియా యూట్యూబ్ అకౌంట్లో. అండ్ అలాగే మ్యూజిక్ ఈజ్ అవుట్ ఆన్ ఆదిత్య. మరి ఈరోజు ఈ ఈవెంట్ ఇంత ఘనంగా జరుగుతుందంటే శ్రేయస్ మీడియా సౌత్ ఇండియాస్ #1 మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. సో ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం జరగబోతుందనంటే ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్. మరి ఈ పర్ఫార్మెన్స్ చేయడానికి మా గ్లోబల్ డాన్స్ టీమ్ సిద్ధంగా ఉంది. అండ్ ఇందాక డ్రీమ్ షెల్టర్స్ అనే ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాము. మా వైజాగ్లో #1 షెల్టర్ అని. అండ్ అలాగే మా డ్రీమ్ షెల్టర్స్ వారి ఆనందపురంలో హార్మనీ టౌన్ అని ఒక ఎక్సలెంట్ లేఅవుట్ కూడా ఉంది. సో వన్స్ అగైన్ డ్రీమ్ షెల్టర్స్కి ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఓకే, సో మా గ్లోబల్ డాన్స్ టీమ్ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్తో సిద్ధంగా ఉంది. కానీ అంతకన్నా ముందు వెంకీ మామ అనే ఈ సినిమాని మీరు సూపర్ హిట్ చేశారు, ఓకే. కానీ వాళ్ళు ఎంత కష్టపడి ఈ సినిమాని ఈరోజు తెర మీదకి తీసుకొచ్చారు, తర్వాత మీరు అభిమానించారు అనే విషయం తెలవాలంటే మేకింగ్ వీడియో చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద మేకింగ్ వీడియో ఆఫ్ వెంకీ మామ ప్లీజ్? అది మన మేకింగ్ వీడియో. అండ్ మరి కొద్ది నిమిషాల్లో మా మామ అల్లుడు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మన ఈ గ్రౌండ్కి వచ్చేసారు. సో ఒక్కసారి మా మామ అల్లుడికి ఓయేసుకోండి. సో కరెక్ట్గా నాకు తెలిసి ఇంకో 5 నిమిషాల్లో మా మామ అల్లుడు ఎంట్రీ ఇస్తారు అలాంగ్ విత్ పాయల్ రాజ్పూత్ అండ్ రాశి ఖన్నా. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఒక అదిరిపోయే పర్ఫార్మెన్స్తో మా గ్లోబల్ డాన్స్ టీమ్ సిద్ధంగా ఉంది కాబట్టి పిలిచేద్దాం. లెట్ మీ వెల్కమ్ గ్లోబల్ డాన్స్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ గ్లోబల్ డాన్స్ టీమ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ మా విక్టరీ వెంకటేష్ గారికి అండ్ అలాగే మా యువ సామ్రాట్ నాగ చైతన్య గారికి అండ్ అలాగే ద బ్యూటిఫుల్ పాయల్ రాజ్పూత్ గారికి హార్టీ వెల్కమ్. ప్లీజ్ ఒక్కసారి పబ్లిక్ అంతా మీ ప్లేసెస్లో కూర్చుంటే, ఇప్పుడే వచ్చారు కాబట్టి ఇంకా చాలాసేపు ఉంటారు, ఈ స్టేజ్ మీదకి వస్తారు, మాట్లాడతారు. వి రిక్వెస్ట్ ఎవ్రీవన్ ప్లీజ్ కూర్చోండి అందరూ. ప్లీజ్ దయచేసి అందరూ ఎవరి ప్లేసెస్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుకున్నాము. డెఫినెట్లీ మీ మామ అల్లుడులో అండ్ అలాగే మీ బ్యూటిఫుల్ హీరోయిన్స్ అందరూ కూడా వచ్చి పైకి వచ్చి మాట్లాడబోతున్నారు. అండ్ అలాగే వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు ద పవర్ఫుల్ డైరెక్టర్ బాబీ గారు. సో సూపర్ హ్యాపీ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ వెంకీ మామ. ఈరోజు ఒక బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఇచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కర్లీ గారిని అండ్ అలాగే కో ప్రొడ్యూసర్ అయిన వివేక్ కుచ్చిబొట్ల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము టు షేర్ దేర్ హ్యాపీనెస్ అబౌట్ వెంకీ మామ. సో ఈ సినిమా ఈరోజు బ్లాక్ బస్టర్ అయింది ప్రతి ఒక్క టెక్నీషియన్ వల్ల, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వల్ల. సో వాళ్ళ మాటల్లో ఏమనుకున్నారో కనుక్కుందాం. సో వివేక్ కుచ్చిబొట్ల గారికి అండ్ అలాగే బ్రహ్మ కర్లీ గారికి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మా హీరోలు ఇన్ పర్టికులర్ వెంకటేష్ గారు, చైతన్య గారు ఇద్దరు సహకారం మరవలేదండి.
వెంకటేష్ గారు అయితే ఫ్రంట్ నుంచి లీడ్ చేస్తూ ఆయనలో ఒక ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు. సో ప్రతి నిమిషం మమ్మల్ని గైడ్ చేస్తూ చాలా హెల్ప్ చేశారు. అండ్ చైతన్య గారికి తెలుసో తెలీదో ఆయన ఫ్యాన్స్ ఆయన్ని బంగారం అని ట్యాగ్ చేస్తూ ఉంటారు ట్విట్టర్లోనే. అక్కడ ఆయన నిజంగానే అదండి బంగారం. ఎందువల్లంటే ఏ రోజు కూడా అంటే ప్రొడ్యూసర్స్ హీరో ఆయన. చాలా థ్యాంక్స్. అలాగే పాయల్ అండ్ రాశి కన్నా వీళ్ళందరి సహకారం మరవలేంది. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ బాబీ గారు, మీ ఊరు ఆయనే. సో ఆయన చాలా కష్టపడి మాస్ ఎలిమెంట్స్ అన్నిటినీ బాగా ఎలివేట్ చేశారు. సో మీ ఊరు నుంచి వచ్చిన డైరెక్టర్కి ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, గుంటూరు రాసాను గారిని. ఈ సినిమాని మేము ఎంతలా నమ్మాము, మా నమ్మకాన్ని మీ ప్రేక్షకులంతా పెద్ద హిట్ చేసి ఆ సక్సెస్ని ఈ గుంటూరులో చేయడానికి మాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞత అండి. అలాగే మా హీరోస్ వెంకటేష్ గారు కానీ చైతన్య గారు కానీ ఈ సినిమాకి మామూలుగా ఉండడం, కథకి కరెక్ట్గా అది సెట్ అవ్వడం, దానికి అటువంటి కథకి మేమందరం వర్క్ చేయడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా బాబీ గారు, ఆయన గుంటూరు వాసవులు, మా డాలి. ఆయన గుంటూరు వాసలే కాదు, నేను కూడా గుంటూరు జిల్లాకి అల్లుడిని. అందుకని ఈ గుంటూరుకి వచ్చి ఈ ఫంక్షన్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి మంచి సినిమా సురేష్ ప్రొడక్షన్ పీపుల్స్ మీడియా వారు ఈ బ్యానర్లో చేసిన చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మ గారు. వన్స్ అగైన్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈరోజు సినిమా ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చేశారు కాబట్టి. అండ్ మరి వెంకీ మామ ఎంతమంది చూశారు అని అడిగిన వెంటనే వెంకీ గారు అండ్ అలాగే చైతన్య గారు మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పబ్లిక్ రెస్పాన్స్ కూడా కనుక్కున్నాము. ఒక్కొక్కరు మా చైతు బంగారం, మా విక్టరీ వెంకటేష్ గారు బంగారం అని అంటుంటే ఆ రెస్పాన్స్ చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేవు. సో మళ్ళీ వాళ్ళతో మాట్లాడలేము, కానీ డెఫినెట్లీ వాళ్ళ రెస్పాన్స్ చూస్తుంటే ఎందుకు ఉండదు అలాంటి రెస్పాన్స్. ఎందుకనంటే ఒక పక్క మా ఆల్రౌండర్ వెంకీ మామ, మా పాయల్ రాజ్పూత్ గారేమో మీ అందరికీ తెలిసినట్టు హిందీ టీచర్, ఆవిడతో సాగిన లవ్ స్టోరీ సూపర్ హిట్. ఇంకో పక్క మా చైతన్య బాబు సడన్గా ఒక ఆర్మీ ఆఫీసర్ లాగా సీరియస్గా కనిపిస్తూనే రాశి కన్నతో క్యూట్ లవ్ స్టోరీ. ఈ 2 లవ్ స్టోరీస్ అండ్ అలాగే 2 లవ్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో అద్భుతంగా పండాయి. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. కాబట్టి ఒక్కసారి మా నాగ చైతన్య అండ్ రాశి కన్నా గారి క్యూట్ లిరికల్ వీడియో ఒకటి చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ఏవీ ప్లీజ్? అది అదిరిపోయిన సాంగ్స్. అండ్ ముఖ్యంగా మా ఎస్ఎస్ తమన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఒక బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మా టీజీ విశ్వప్రసాద్ గారి తనయుడైన ప్రణవ్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము టు ఇన్వైట్ మా బ్యూటిఫుల్ హిందీ టీచర్. కానీ హిందీ టీచర్ గారు तुम गुंटूर को आया, मूवी में कितना सुंदर दिखाया और गुंटूर के लोगों तुमको स्टेज पे बुलाया. प्लीज आया लेट्स वेलकम द ब्यूटीफुल पायल राजपूत. అండ్ వెల్కమ్ చెప్పవలసిందిగా ప్రణవ్ని కోరుకుంటున్నాము. హార్టీ వెల్కమ్. రెస్పాన్స్ సరిపోలేదు అది. సో పాయల్ గారు, మీకు గుర్తుంటే ఖమ్మంలో ఐ సెడ్ దట్ మీరు కొన్ని రోజులు థంబ్నెయిల్ అవ్వబోతున్నారని అయ్యారు. మరి ఈ రోజు స్పీచ్ కోసం కూడా నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సూపర్ డూపర్ సక్సెస్ ఆఫ్ ద ఫిలిం. సో ఎలా అనిపిస్తుంది హిందీ మేడం జీ? హిందీ బావ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు గుంటూరు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది and a bit emotional also. I mean, I'm so overwhelmed with the huge response. Thanks to all my fans and audience who have made my movie a huge success. And yes, I have played Hindi teacher in Venki Mama.
So let me tell you, this character, this role is really close to my heart, and one of the reasons behind that is my mom. I have grown up seeing my mom being a teacher. So that's why this role is really close to my heart, and if I wouldn't be an actor, I would have been a teacher or a lecturer for sure. For sure, huh? So my mom is confident, proved and very disciplined lady, and that what inspired me to take this role in Venki Mama. So Mama, I love you a lot. मैं आपका सपना मैं अपनी मम्मी का सपना तो पूरा नहीं कर पाई टीचर बनने का, but through Venki Mama I lived her dream. And ఈ మూవీ నాకు చాలా చాలా స్పెషల్, and one of the reasons for that is of course our Venkatesh Garu. And sir, thanks is just a small word for that. I mean, you know. So thank you once again for believing me and giving me this opportunity. Bobby Garu, the amount of clarity you have in your vision and in your direction, I am so impressed. And being a greedy actor, would love to work with you again and again. Right guys, I want to work again with Bobby sir. And Che and Rashi, I have got friend. Yeah, Chaitanya rocks. So I have found friends for lifetime. You know, I am being a very introvert girl. I mean, I feel really shy. I know you people are not believing in that. I know అది that. యాక్చువల్లీ అంటే మీరు మాట్లాడుతుంటే వెనక బ్యాక్గ్రౌండ్ లో మీ హీరో కనిపిస్తున్నాడు, మా వెంకి మామ. అండ్ మా వెంకి మామ అలా మీసం తిప్పుతుంటే వెనక మా కుర్రాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఆ రెస్పాన్స్ అది. So just want to say a big thanks to all my fans once again for making my this movie a huge success. Thank you once again. Love you all. అంటే థ్యాంక్ యూ మాత్రమే సరిపోదు, అంటే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే వదిలేసేయచ్చు, కానీ సక్సెస్ జరిగింది కాబట్టి అయ్యింది కాబట్టి బ్లాక్ బస్టర్ చేశారు కాబట్టి ఇందాక నుంచి మా గుంటూరు వాళ్ళు ఒకటే, మా పాయలో ఒక డైలాగ్ చెప్పాలి. Yeah, sure. Well, I love playing this role, of course, and one of the dialogues that is going viral right now on social media is ये दोनों तोड़ दोंगलू है. ఏ దోనో తోడు దొంగలు హే లేకిన్ మా మనసును దోచుకునే తోడు దొంగలు హే మా మామ అల్లుళ్ళు. వన్స్ అగైన్ యు వర్ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్ పాయల్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much once again. ఎస్, సో మా ముద్దుగుమ్మ పాయల్ మాట్లాడిన తర్వాత వెంకి మామ అండ్ అలాగే చైతన్య అల్లుడు, ఇందాక నేను మీకు చెప్పినట్టు రెస్పాన్స్ మామూలుగా లేదని, అది మీరు చూస్తే ఇంకా బాగుంటుందనే ఫీలింగ్ కలిగి మళ్ళీ ఓవర్ టు కావ్య. ఒక్కసారి ఆ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వాలి నోటి నుంచి వింటే ఎలా ఉంటుందో చూద్దామని ఉంది. ఇందాక మామ అల్లుళ్ళు ఇద్దరు, మా వెంకటేష్ గారు నాగ చైతన్య గారు రాకముందు ఎంత అల్లరి చేశారు మీరు. ఇప్పుడు మీ అందరూ చేసిన ఆ అభిమానం, చూపించిన అభిమానం వాళ్ళిద్దరి సమక్షంలో మాట్లాడతారని మళ్ళీ గ్రౌండ్కి రావటం జరిగింది. సో ఫస్ట్ మా వెంకీ మామ ఇయర్ ఎండింగ్ అయినా ఇయర్ స్టార్టింగ్ అయినా అది మా వెంకటేష్ గారి బ్లాక్ బాస్టర్ తోటే. సో యా, విక్టరీ వెంకటేష్ గారి గురించి ఆయన అరుస్తున్నారు, మాట్లాడట్లా. అన్నా వెంకీ మామ ఒక్కసారి ఇట్లు అన్నా. మామా ఐ లవ్ యూ మామా. విక్టరీ వెంకటేష్ మామా ఐ లవ్ యూ సో మచ్. విక్టరీ మామ సినిమా ఎన్నిసార్లు చూసావు అనకూడదు, ఎన్నిసార్లు చూసావు అని అందరు. హాయ్ వెంకటేష్ గారు, నేను పుట్టినరోజే, మీరు కూడా పుట్టారు December 13th. ఆయన అదృష్టంగా భావిస్తున్నాడు తమ్ముడు. కానీ నేను మీ అంతవాడిని అవ్వలేను. సినిమా మాత్రం సూపర్ సార్. ఓకే, సో ఇందాక మా బ్యాచ్ చేరబ్బా, ఇందాక అంత గట్టిగా అరిచిన మా బ్యాచ్. ఓ అక్కడున్నారా? సో ఆ అభిమానం మళ్ళీ రెండోసారి మిమ్మల్ని పలకరించాల్సి వచ్చింది. నాగ చైతన్య అన్న లవ్ యూ. అబ్బాయిలు కూడా లవ్ యూ చెప్తే మేమేమవ్వాలబ్బా. అదే ఇందాకంటే చైతన్య గారు ఇందాక పెళ్ళవని ఒక అమ్మాయి నైని అని చెప్పేసి మీ గురించి మాట్లాడతానని ధైర్యంగా నిల్చుంది, కానీ దాని తర్వాత సిగ్గుపడుతూనే కూర్చుండిపోయింది తప్పితే ఒక్క మాట మాట్లాడలేదు. నైని, చైతన్య గారు వచ్చారు, అది ఇప్పుడు నిల్చుంది. వస్తున్నాను.
కానీ నాకు డౌటే ఇప్పుడు కూడా మాట్లాడిద్దో లేదో, కానీ ఇందాక చైతన్య గారు రాకముందే అంత సిగ్గుపడింది. ఇప్పుడు ఆయన్ని చూస్తూ నాకు తెలిసి మాటలు రాకపోవచ్చు. చూద్దాం ఒకసారి. నైని, నీ ఒక్కదాంతో నీ కోసం ఇక్కడ దాకా వస్తున్నాను, కానీ మాట్లాడాలి నేను అక్కడ దాకా వచ్చాక. ఓకే ఓకే పర్వాలేదు, ఈ ఒక్క సెగ్మెంట్ వరకు సమంత గారు నేనేం అనరు. ఓకే రెడీయా? అయ్యో నీ సిగ్గు, త్వరగా మాట్లాడమ్మా తల్లి. నాగ చైతన్య గారు, మీరంటే నాకు చాలా ఇష్టం. 2008 నవంబర్ 23 మిమ్మల్ని చూసి అప్పటి నుంచి నేను మిమ్మల్ని ఇష్టపడుతూనే ఉన్నాను. మీరు ఆ రోజు హీరోగా పరిచయం అవడానికి ఆ రోజు టీవీలో షో వస్తుంది అనమాట. సూపర్ అన్నమాట. బ్రౌన్ షర్ట్ వేసుకొని చాలా బాగున్నారు. ఓ మై గాడ్, డేట్, షర్ట్ కలరు. ఇంకొకరు ఎవరైనా, ఇంకా లేడీస్. కావ్య కావ్య, ఇంకా డీటెయిలింగ్స్ లోకి వెళ్ళిపోతే చాలా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఒక ముఖ్యమైన సర్ప్రైజ్ ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నైని. సో సినిమా చూసిన వాళ్ళందరికీ అండ్ అలాగే చూడలేని వాళ్ళందరికీ కూడా టీజింగ్ ఒక సర్ప్రైజ్ ఉంది. సో నేను సినిమా చూడడం జరిగింది, అదిరిపోయింది. కానీ మా వెంకీ మామ అండ్ నాగ చైతన్య గారు కాంబినేషన్లో ఉంటే అసలు అంతులేని కామెడీ, అంతులేని ఎంటర్టైన్మెంట్. కాబట్టి గుంటూరులో స్పెషల్గా డిలీట్ అవ్వబడిన ఒక సీన్ని స్పెషల్గా ఈ స్క్రీన్స్ మీద చూపించడం జరుగుతుంది. ఎంతమంది రెడీ? సో ఆ డిలీటెడ్ సీన్ ఏంటో చూసేద్దాము ఫ్రమ్ ద మూవీ వెంకీ మామ. అది సో ఆ మిలిటరీ నాయుడు గారు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారు. అండ్ ఇంతటి ఒక పవర్ఫుల్ సినిమాని మనకు అందించిన ఆ పవర్ఫుల్ డైరెక్టర్ మన గుంటూరు అబ్బాయి బాబీ గారిని స్టేజ్ మీదకి పిలిచేద్దాము టు షేర్ హిస్ రెస్పాన్స్. ఎస్, లెట్స్ వెల్కమ్ ది పవర్ఫుల్ డైరెక్టర్ బాబీ గారు. అండ్ అలాగే ప్రణవ్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము టు వెల్కమ్ అండ్ గ్రీట్ బాబీ గారు. మన గుంటూరు అబ్బాయి, మన గుంటూరు డైరెక్టర్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. హార్టీ వెల్కమ్ బాబీ గారు అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద బ్లాక్ బస్టర్ మూవీ. సో ఇప్పుడు మీ రెస్పాన్స్ మీ ఊర్లో, స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. గుంటూరు మీతో పాటు అక్కడ ఉండి వేలయ్యాల్సిన ఉండి ఓన్లీ ఇటు ఉన్నాను అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇనాలే మీతో పాటు నిలబడి థియేటర్ల దగ్గర కొట్టుకుంటూ చొక్కాలు దించుకుంటూ బెనిఫిట్ షోలతో మొదలెట్టిన నా జీవితం. హైదరాబాద్లో నేను పవర్ రవితేజ గారితో తీసిన, సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ పవన్ కళ్యాణ్ గారితో తీసిన, జై లవకుశ అంటూ ఎన్టీఆర్ గారితో తీసిన, ఇప్పుడు వెంకీ మామల అల్లుడు మామ అల్లుడితో తీసిన, ఇక్కడ తిన్న కారమే, ఇక్కడి నుంచి ఈ మట్టిలో ఉన్న దమ్ము ధైర్యమే. నన్ను అందరూ అంటుంటారు ఎలా డీల్ చేసేసావు చిన్న వయసులో పెద్ద హీరోలని. మరి కారం అలాంటిది, ఏం చేస్తాం. మన కారమైనా మమకారమైన ఎక్కువే కదా. చాలా ఆనందంగా ఉంది. సొంత ఊరులో నా 4వ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి మీతో దగ్గరికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళకి మన గుంటూరు తరపు నుంచి ఓ కోకోకోలా పెప్సీ, అది సార్ మా ప్రేమ. అంత ప్రేమిస్తుంటాం మిమ్మల్ని. అంటే సంక్రాంతిలో F2తో స్టార్ట్ చేశారు వెంకటేష్ గారు, అలానే చైతు గారు మజిలీతో స్టార్ట్ చేశారు. 2 విజయాలు సాలిడ్గా హిట్లు కొట్టేసి సురేష్ బాబు గారు రామానాయుడు గారి యొక్క డ్రీమ్ని, మూవీ మొఘల్ గారి డ్రీమ్ని నా చేతిలో పెట్టినప్పుడు ఆనందం ఎంత పడ్డానో టెన్షన్ కూడా అలానే పడ్డాను. ఎందుకంటే చిన్న మాట కాదు అది. మామ అల్లుడిని స్క్రీన్ మీద తీసుకొచ్చి మీ అందరి చేత ఇలాంటి ఏలలేపీయటం. మొత్తానికి మంచి టీం దొరికింది నాకు, రైటింగ్ టీం దొరికింది. దాంట్లో చెప్పుకోవాల్సి వస్తే మోహన్ కృష్ణ గారు, చక్రి, ఇమ్రాన్ మా ఊరోడే, అలానే అజయ్. సో మంచి టీంతో పాటు
సురేష్ బాబు గారు ఒక గైడెన్స్లో ఈ సినిమాని ఒక 6 months పాటు స్క్రిప్ట్ వర్క్ చేయడం జరిగింది. తర్వాత ఈ 13th ముందు 1 week ముందు రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ ఎక్కడో చిన్న టెన్షను, భయం. బట్ మీరు ఆదరించిన ఆదరణతో బాక్స్ ఆఫీస్ యుద్ధం చేశారు మా వాళ్ళు, మామూలుగా చేయలేదు. నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే మీలో వెంకటేష్ గారి అభిమానులు, చైతన్య గారి అభిమానులతో పాటు మెగాస్టార్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, నందమూరి అభిమానులు, మహేష్ బాబు గారి అభిమానులు అందరూ ఉంటారు. ఎందుకంటే మన గుంటూరు ఒక్కదానికి నా కాన్ఫిడెన్స్ ఏంటంటే అందరు ఫ్యాన్స్ కలిసి ఉంటాం, అందరం కలిసి వెళ్తాం. ఆకాశం అంత ప్రేమని, ఆడియన్స్ ప్రేమని రవ్వంత రివ్యూలు ఏం చేయలేమన్నట్టు ఈ సినిమా ప్రూవ్ చేసింది. రాసిన వాళ్ళే బాధపడేలాగా చేస్తుంది. ఈసారి రాసే ముందు ఆలోచిస్తారు. మొన్న విజయేంద్ర ప్రసాద్ గారు, మన గ్రేట్ రాజమౌళి గారు ఫాదర్ని కలిసినప్పుడు మంచి మాట అన్నారు. ఆయన సినిమా చూసి ఆడియన్స్ మనసుతో చూస్తారు, రాసేవాళ్ళు బ్రెయిన్తో లెక్కలేసి చూస్తారు. బాబీ, మీరు సినిమాలు తీసేది, మన సినిమాలు తీసేది మనసుతో చూసి ఇంతమంది ఆడియన్స్ కోసం అని. మా టీం అందరి తరపున లవ్ యూ సో మచ్. మా గుంటూరులో సినిమాని ఎంత ప్రేమిస్తారంటే టికెట్ల కోసం కొట్టుకుంటారు, టికెట్ దొరకపోతే పైరసీ కూడా చూసేస్తుంటారు సార్. కొంచెం తగ్గించంటారు తమ్ముళ్ళు. అంటే డైరెక్టర్గా చెప్తున్నాను, ఎంతోమంది కష్టపడతారు తమ్ముళ్ళు, దయచేసి. సో ఇంకా వెంకటేష్ గారి గురించి చెప్తే ఎన్నో ఫంక్షన్లో చెప్తానే ఉన్నాను, ఎంత చెప్పినా తనివి తీరదు. ఎందుకంటే నిక్కర్లు వేసుకున్న టైం నుంచి ఆయన మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తానే ఉన్నారు. ఇవాళ మా పాప కూడా కోకోకోలా పెప్సీ అనగానే 1 year పాప డింగ్ 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 అని డ్యాన్స్ చేస్తుంది. వీ లవ్ యూ సార్. మీ డౌన్ టు ఎర్త్, మీ పేషెన్స్ లెవెల్కి, అంటే నా 4th సినిమా అయి ఉండొచ్చు, బట్ ఈ సినిమా ఇంత క్వాలిటీగా వచ్చిందంటే మీకు నా మీద పెట్టుకున్న నమ్మకం సార్. థ్యాంక్ యూ సో మచ్. మా గుంటూరులో మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను సార్. అలానే అక్కినేని నాగ చైతన్య, ఒక తాతయ్య నాగేశ్వరరావు గారు, ఒక తాతయ్య రామానాయుడు గారు, ఇద్దరు మావయ్యలు ఇటుపక్క, ఇంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట వేషాలు ట్రై చేస్తున్న వ్యక్తిలాగా వస్తాడు సెట్కి. ఆ స్టూడియోలో తనే కాదన్నట్టు ఫీల్ అవుతుంటాడు. నేనేం చెప్తే అది చేశాడు, నమ్మాడు. వాళ్ళ మావయ్యలను ఎంత నమ్మాడు, నన్ను అంతే నమ్మాడు. చైతు, నీ వే ఆఫ్ గ్రోత్ చూస్తుంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రదర్. ఏ సినిమాకి సంబంధం లేకుండా పాత్ వేసుకుంటూ వెళ్తున్నావు. నువ్వు చాలా ఇంటెలిజెంట్వి, మంచి మనసుతో పాటు. ఎందుకంటే 100% లవ్ అంటే నువ్వే చేయాలి. ఏ మాయ చేసావన్నా నువ్వే చేయాలి. మజిలీ అన్నా ఇదే చేయాలి. వెంకీ మామూలు అల్లుడు వేషమైనా నువ్వే చేయాలి. మిగతా వాళ్ళు ఎవరు నీ క్యారెక్టర్లు కాపీ కొట్టలేరు. అంత బాగా వెళ్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ చైతు. తర్వాత మా టీం గురించి చెప్పాలి. తమన్ మ్యూజిక్ డైరెక్టర్, కోకోకోలా పెప్సీ ఇచ్చిన ఓకే, మేము కూడా ఆయన లవ్ చేస్తాం, మా టీం అందరు లవ్ చేస్తాం, డోంట్ వరీ. సో మంచి ఆల్బమ్ ఇచ్చిన తమన్కి, తర్వాత ఎడిటర్ బ్రహ్మగారికి, అలానే ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మగారికి, ఎడిటర్ ప్రవీణ్ గారికి, మిగతా మా ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారికి, సురేష్ బాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక సినిమా ఈ మధ్యకాలంలో బ్లాక్ బస్టర్ కొట్టాలంటే దానికి ఎన్ని రకాల కష్టాలు వస్తున్నాయి, అన్ని రకాల కష్టాలు వస్తున్నాయి. బట్ ఎన్ని బద్దలు కొట్టి వెంకీమామ సంక్రాంతి నెల ముందు తీసుకొచ్చిన ఆడియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. అలానే నిన్న మధ్యాహ్నం ఫిక్స్ అయ్యాం గుంటూరులో ఈవెంట్ అని. బట్ ఇంత విజయప్రదంగా చేసిన మీ అందరికీ, ఇక్కడికి వచ్చిన ఆల్ ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. దానికి సహకరించిన నా స్నేహితులు ఎంతోమంది ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా చుట్టాలు ఉన్నారు, మా సినిమాను ప్రేమించే అభిమానులు ఉన్నారు. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఫైనల్గా కోకోకోలా పెప్సీ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ 3 daysలోనే మేము పెట్టిన డబ్బు మాకు వచ్చేసిందని ఒక ప్రొడ్యూసర్ చెప్పడం నిజంగా గుంటూరుగా గర్వపడుతున్నాను. ఇలాంటి సినిమాలు మరిన్ని తీస్తాను. మళ్ళీ మీ దగ్గరికి, నేను పనిచేసిన హీరోలతో మీ దగ్గరికి వచ్చి ఆ ప్రేమను వాళ్ళకి చూపిస్తాను. థ్యాంక్ యూ గుంటూరు. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. అండ్ ముఖ్యంగా ఈరోజు స్పీచ్ చూస్తే ఎందుకో ఒక డైరెక్టర్ బాబీ గారు కాదు, ఒక గుంటూరు అబ్బాయి అయిన బాబీ గారు మాట్లాడినట్టు అనిపించింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి హిట్స్ మీ నుంచి వస్తూ ఉండాలి అండ్ ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. ఎస్, సో OT Events presents Venki Mama Vijayotsavam powered by Dream Shelters, Big C, KLM Fashion Mall and Vijeta సూపర్ మార్కెట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి వెల్కమ్ చెప్పుకుంటూ, ఇందాక మా బాబీ గారు, ఎస్ బాబీ గారు, సారీ హీరోయిన్ గురించి చెప్పడం మర్చిపోయాను. అక్కడికి వెళ్ళి కూర్చుండే ముందు గుర్తొచ్చింది.
రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆర్ఎక్స్ అండ్ డ్రెస్లు వేసుకుని గుంపులు వచ్చేసారు బ్రదర్స్ ఈ అమ్మాయి కోసం. హీరోలను ఎంత కాపాడాలో అమ్మాయిని కాపాడాల్సి వచ్చింది. పాయల్, నేను రాసుకున్న క్యారెక్టర్కి నిజంగా లైఫ్ తీసుకొచ్చావు యాజ్ ఎ టీచర్. ముందు సినిమాలకి దీనికి చాలా మెచ్యూర్డ్గా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇక్కడ రాలేకపోయిన రాశి గురించి కూడా చెప్తున్నాను. తనతో సెకండ్ సినిమా చాలా బాగా చేసింది. ఇద్దరు హీరోయిన్స్కి, మిగతా క్యాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి. ప్రకాష్ రాజ్ గారు లేకపోతే నిజంగా బ్రిగేడియర్ క్యారెక్టర్ ఇంత సెకండ్ హాఫ్ అంత మోసేది కాదేమో. అలానే రావు రమేష్ గారి క్యారెక్టర్, మిగతా అందరికీ పేరు పేరున నా యూనిట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. సో ఎస్, ఇందాక బాబీ గారు చెప్పినట్టు కోకా-కోలా పెప్సీ అనే ఈ పాట సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి, మ్యూజిక్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్క షోలోనూ, ప్రతి ఒక్క ఈవెంట్లోనూ వినిపిస్తున్న పాట ఇది. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది. అండ్ మా మామాళ్ళు ఈ పాట మీద చేసిన స్టెప్లు అంతా ఇంత కాదు. అండ్ ఖమ్మంలో చూశారు ఆ చిన్న టీజర్లు, వాళ్ళు వేస్తున్న స్టెప్కి ఆ గోలలు ఈలలు. సో ఈ పాట మీద పర్ఫామ్ చేయడానికి గుంటూరులో మరొకసారి మన ముందుకు వచ్చేస్తున్నారు గ్లోబల్ డాన్స్ టీమ్. లెట్స్ వెల్కమ్ గ్లోబల్ డాన్స్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ గ్లోబల్ డాన్స్ టీమ్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మరి పిలిచేద్దామా మామ అల్లులని? రెడీయా? రెస్పాన్స్ సరిపోలేదు అబ్బాయిలు, కమాన్ గుంటూర్. అది సో బ్లాక్ బస్టర్ పేర్ వచ్చేస్తున్నారు మా మామ అల్లుళ్ళు. మరి వీళ్ళకి స్వాగతం పలకవలసిందిగా డ్రీమ్ షెల్టర్స్ తరపు నుంచి రవిశంకర్ గారిని, అండ్ అలాగే ఓటీ ఈవెంట్స్ తరపు నుంచి ప్రీతి గారిని అండ్ జిలానీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. టు వెల్కమ్ ద క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ వెంకీ మామ. సో కో-డైరెక్టర్, కో-ప్రొడ్యూసర్ అయిన వివేక్ కుచ్చిబొట్ల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కల్లి గారు. సో మా పవర్ఫుల్ డైరెక్టర్ బాబీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. ద బ్యూటిఫుల్ పాయల్ రాజ్పూత్ ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. Along with the blockbuster combination, Victory Venkatesh garu and Akkineni Naga Chaitanya garu. Let's welcome them. Hearty welcome to the Venky Mama and Naga Chaitanya alludu. అండ్ అలాగే రైటర్స్ అయిన అజయ్ గారిని, ఇమ్రాన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. మా పిఆర్ఓ వంశీ శేఖర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. సింహ గారు, శ్రీనివాస్ గారు. సో మీడియాకి ఒక గ్రూప్ ఫోటో.
మీట్కి నిజంగా సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టే. మా టీం మెంబర్స్కి చాలాసార్లు ఆల్రెడీ థ్యాంక్ యూ చెప్పాను. మా డైరెక్టర్ బాబీ, విశ్వప్రసాద్ గారు, సురేష్ మామ, వెంకీ మామ, పాయల్, రాశి, ప్రవీణ్, తమన్, బ్రహ్మ అందరికీ చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పాను. ఒక మంచి సినిమా నాకు ఇచ్చారు, కానీ మీరు ఈ సినిమాని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక జ్ఞాపకంలో చేసి పెట్టారు నా కోసం. థ్యాంక్ యూ సో మచ్. మేము మంచి సినిమాలు ఇవ్వగలుగుతాం, కానీ దానికి బ్లాక్ బస్టర్ ట్యాగ్ పడాలంటే అది మీ వల్లే అవుతుంది. అండ్ ఈ సినిమాకి ఆ ట్యాగ్ వేశారు. థ్యాంక్ యూ సో మచ్ గుంటూరు. నిజంగా మీ ప్రేమ, మీ అభిమానం ఎప్పటికీ కావాలి. అది ఉంటేనే మేము ఎప్పుడు ఇలా మంచి మంచి సినిమాలు తీస్తూ ఉండొచ్చు, పెద్ద సినిమాలు తీస్తూ ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కోకోకోలా, పెప్సీ, గుంటూరు సెక్సీ, అంతే. కోకోకోలా, పెప్సీ, అభిమానులు సెక్సీ. ఎవరైతే సినిమా చూసారో అందరూ, ఎవరైతే సినిమాని ఆదరించారో థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే సినిమా చూడలేదో 13th రిలీజ్ కాదు, మళ్ళీ రేపు రిలీజ్ అవుతుంది. అదే ఎనర్జీతో సినిమాలు చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఐ లవ్ యూ. నిజంగా వచ్చేటప్పుడు ఒక ర్యాలీతో వెల్కమ్ చేశారు. ఈ ఎనర్జీ ఎక్కడ చూడలేదు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ప్లీజ్. ఏ యాక్సిడెంట్స్, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుంటూరు పోలీస్కి, గుంటూరు ప్రతి సినిమాకి మిమ్మల్ని ఇలాగే కలుస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనందరి వెంకీ మామ. అదే ఇప్పుడు గోదావరిలో ఈత ఎలా ఉంటుందో నేర్పించాను. బరిలో ఆట ఎలా ఉందో నేర్పించాను. ఇప్పుడు మన గుంటూరు అభిమానం ఎలా ఉందో చూపెడదాం. రారాలుడు చూడు, ఇదే ఈ కేకే, ఇదే అభిమానం, ఇది గుంటూరు అభిమానం. అదే ఎక్కడ అదే. అయ్యో 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 అయ్యో. That's what. So I'm so happy, so happy. Hey! ఈ సినిమా మామూలుగా కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ సినిమా చేసేటప్పుడు వెంకీ మామ అనే టైటిల్, చైతన్య ఒక్కడే నన్ను వెంకీ మామ పిలుస్తాడు అనుకున్నాను. ఇప్పుడు దారిలో వస్తుంటే ఎవరు చూసినా వెంకీ మామ వెంకీ మామ వెంకీ మామ అంటున్నారమ్మా. ఎలా కనెక్ట్ అయ్యారంటే, ఇంతకు ఒక అతను వచ్చాడు, అన్నా మేము మామ అని పిలుస్తాను. సరే పిలువరా అన్నాను. బట్ మరి సినిమాలో చైతన్య రాసిని కలిపారు కదా, నన్ను ఆ లవర్ని మీరు కూడా కల్పిస్తారంట. అది సినిమా రా బాబు, నేను ఎక్కడ కల్పిస్తాను నీ లవర్తో? మొన్న వరకు పెళ్లిగాని ప్రసాద్ అని పిలిచారు. ఆ ఊర్లో ఉన్న ప్రసాదాలందరూ వచ్చి, సార్ మాకు పెళ్లి కాలేదు మీరు చేపిస్తారు. నేను ఎక్కడ చేపించాను? అది సినిమా రా బాబు, అది సినిమా వరకు వదిలేయండి. అంతెందుకు వెంకీ గారు, మొన్నే మన సల్మాన్ ఖాన్ గారు కూడా మిమ్మల్ని వెంకీ మామ అనే పిలవడం జరిగింది. మహేష్ బాబుని తమ్ముడు అనగానే సినిమాని హిట్ చేశారు. మొన్న F2లో వరుణ్ మేనడు వాడు హిట్ చేశారు. ఇప్పుడు చైతన్య మేనడు అది హిట్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక లేడీ ఫ్యాన్స్ అయితే నిజంగా మిమ్మల్ని చూస్తే ఎంత ఆనందంగా ఉంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అంటే నిజంగా మా లేడీ ఫ్యాన్సే. కానీ మొగుళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారు మా లేడీస్ది. ఎందుకంటే కుక్కర్లో విజిల్ వేసినా అసలు ఏమీ పట్టించుకోవట్లేదంట. కానీ మీరందరూ థియేటర్కి వచ్చి విజిల్స్ కొడుతున్నారే, అది మొగుళ్ళు అందరికి బాధపడుతున్నారు. కానీ మీరు విజిల్స్ కొడితేనే మా సినిమాలు హిట్ అవుతాయి, ఆ లేడీస్ వస్తేనే మా సినిమాలు హిట్ అవుతాయి. థ్యాంక్ యూ ఆల్ మై లేడీ ఫ్యాన్స్. థ్యాంక్ యూ సో మచ్. చిన్న పిల్లల నుంచి బామ్మలు అందరూ వచ్చి చూస్తున్నారు. ఈ ఉత్సాహం చూస్తే నేను 30 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళు వయసు రాదు, 30 ఏళ్ళలానే ఉంటాను. 30 ఇయర్స్ లానే మిగిలిపోతాను. ఈ సినిమా సెంటిమెంటు, యాక్షను,
ఎమోషను నాకు నచ్చినవన్నీ మీకు చూపించాను. మీరు ఈరోజు అంత పెద్ద హిట్ చేశారు. నిజంగా నిజంగా చాలా హ్యాపీ. అండ్ గుంటూరుకు వచ్చి మామూలుగా లేదమ్మా, అసలు మీరు మామూలు వాళ్ళు కాదు, మామూలు వాళ్ళు కాదు. ఓన్లీ లవ్, ప్రేమ అలా చూపించారు. అక్కడి నుంచి వస్తున్నాను, అసలు ఆ బైక్ ర్యాలీ ఏంటి బాబోయ్, అదే గుంటూరు, దట్ ఈస్ గుంటూరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో వర్క్ చేసిన వాళ్ళందరికీ నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎస్పెషలీ మా బ్యూటిఫుల్ హీరోయిన్స్ పాయల్ అండ్ రాశి చాలా బాగా చేశారు, చాలా మంచి పేరు తెచ్చుకున్నారు, చాలా వెరీ హ్యాపీ. మీరందరూ సెక్సీ అమ్మా, అందరూ సెక్సీ. అలాగే మిగతా యాక్టర్స్ అందరూ చాలా బాగా హెల్ప్ చేసి చాలా బాగా యాక్ట్ చేశారు. టెక్నీషియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ బాబీ గురించి చెప్పాలంటే ఈ సినిమా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీతో తీసి చాలా బ్రహ్మాండంగా తీశాడు. అండ్ ఈరోజు సినిమా అంత బాగా రిసీవ్ చేశారంటే బికాజ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ద ఫిల్మ్ సో వెల్. థ్యాంక్ యూ బాబీ ఫర్ గివింగ్ అ వండర్ఫుల్ ఫిలిం. అండ్ మీ ఊరాడు ఫుల్ కారం అంటున్నాడు, ఏదైనా కారం, హాట్. సో ద హాట్ గుంటూరు డైరెక్టర్. థ్యాంక్ యూ బాబీ. ఏంటమ్మా బాగున్నారా? అక్కడ బాగున్నారా? మీరు ఎప్పుడు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, అందరూ ఏ నెగిటివిటీ ఉండకూడదు. అందరూ బాగుండాలి, అందరూ సినిమాలు ఆడాలి, అందరు హీరోలు ఫ్యాన్స్ బాగుండాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఈ ఇండస్ట్రీ బాగుండాలంటే మనం అందరం బాగుండాలి. అండ్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద ఫ్యాన్స్. నాకు ఎప్పుడు ఏ కాంట్రవర్సీ లేకుండా ప్రతి అభిమాని, అందరు హీరో అభిమానులు నన్ను బాగా చూసుకున్నారు. అందరు హీరోలను బాగా చూసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ మామ. ఇవాళ ఐ హ్యావ్ టు థ్యాంక్ మనస్ఫూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ అరేంజ్మెంట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. లేకపోతే నన్ను అక్కడ పిసికేసి చంపేసి, చాలా థ్యాంక్స్ అండి. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రేయస్ మీడియా థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ ద ఫంక్షన్. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ మామ. బాబు నాకు వెళ్ళాలని లేదమ్మా, నాకు అస్సలు వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళాలి. నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఫ్లైట్ వెయిటింగు. సో నిజంగా చాలా ఆనందంగా ఉంది, వెళ్ళాల్సి వస్తుంది. థ్యాంక్ యూ గుంటూరు. థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసారు.